హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. సో లేవగానే ఫస్ట్ అయితే రూమ్స్ క్లీన్ చేసుకున్నా. చూడండి, ఈ కూలర్లో అయితే మా బాబు దొరికిన వస్తువులన్నీ వేసి పారేస్తున్నాడు. సో దట్ ఆ వాటర్ మొత్తం స్మెల్ వచ్చేసి ఆ వాటర్ కూడా చాలా ఎల్లోయిష్గా అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ వీడియో ఎందుకు ఆగింది అంటే, నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ వస్తున్నాను. మా బాబేమో ఇక్కడున్న చైర్ ఇక్కడికైతే లాక్కొచ్చేసిండు. నేను అక్కడ పెడతావా లేదా అంటే నన్నే క్వశ్చన్ మార్క్ కింద చూస్తున్నాడే తప్పించి వాడు మాత్రం చెప్పిన పని చెయ్యట్లేదు. ఇంకా అలా అని చెప్పి కొంచెం వాడిని అలానే కోపంతో అయితే చూస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే బ్రష్ చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా బ్రష్ చేసుకొని టీ అయితే తాగాలన్నమాట. పెద్దగా అవుతున్నాడు కానీ చాలా అంటే చాలా విసిగించేస్తున్నాడు. అసలు అన్నది కావాలి, చేస్తా అన్నది చేయనివ్వాలి, లేదు అంటే ఇంక అంతే సంగతి, గీ పెట్టేస్తాడు మొత్తము. ఇంక ఇక్కడైతే మొన్న మా హస్బెండ్ ట్రైపాడ్ తీసుకొచ్చాడు అని చెప్పాను కదా, సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనమాట. సో అదే ఇది. సో దాని గురించి అయితే నేను ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను క్లారిటీగా. ఇంకా బయట కూడా తూడ్చి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా పక్కన అక్క అయితే లేరు, ఊరెళ్ళింది. సో అక్కడ సైడ్ కూడా నేనే అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఉన్నప్పుడు ఎలాగో అక్కే చేస్తుంది, లేనప్పుడు నేను చేసుకున్నాను అనుకోండి కొంచెం ఈజీ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గల్లీలో ఇంకో ఇల్లు అయితే గూలగొడుతున్నారు. సో నేను లేచే లోపు బయట మొత్తం ఇట్లా మట్టి ఇట్లా అట్ట కట్టేసింది. కాలు పెడితే ఎర్రగా అతుక్కుపోతుంది అనమాట మట్టి. ఇంకొచ్చి డోర్ అయితే వేసేసుకున్నా, మళ్ళీ రూమ్లోకి డస్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే ఈరోజు లంచ్లోకి టమాటో చారు అలాగే చిక్కుడుకాయ కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఇది వెనస్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఇంక ఈరోజు అయితే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. సో ఇంకా అందుకని చెప్పి సరే వీడియో అయితే తీసి పెట్టుకొని పబ్లిష్ చేసుకోవచ్చు అనుకున్నా. బట్ ఎడిటింగ్కి అయితే టైం కుదరలేదు. ఇంట్లో జనాలు ఉంటే ఇంకా నేను ఎడిటింగ్ ఇచ్చేది ఎలా చెప్పండి, అందుకని కుదరలేదనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నిన్నైతే మనకి 2 days కిందటి నుంచి వీడియోస్ ఏమీ రావట్లేదు, ఎద్దరు షార్ట్ వీడియోస్ ఆర్ లాంగ్ వీడియోస్ రెండు కూడా. ఇంక ఇక్కడైతే టమాటో చారు అయితే చేస్తున్నా. యాక్చువల్గా చిక్కుడుకాయ కర్రీ ఒకటే వండేసేదాన్ని మా మట్టుకైతే, కానీ ఇంకా సరిపోదు, ఎలాగో చారు పెట్టేస్తే సరిపోతుంది, మళ్ళీ 2 టైమ్స్ ఏం కుక్ చేయాలని చెప్పేసి ఇంకా టమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నా. ఇవి ఫస్ట్ స్టవ్ పైన పెట్టేసా అనుకోండి, నాకు ఇది మగ్గుతుంది, అంతలోపు నేను కావాల్సినవి కట్ చేసుకోవచ్చు కర్రీకి. లాస్ట్ ఫ్రైడే రోజు మా వదిన వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు ఏ రోజు మండే రోజు అయితే వెళ్ళిపోయారు. మండే రోజు మధ్యాహ్నం కలా వెళ్ళిపోయారు. సో ఇంకా మండే ట్యూస్డే మా హస్బెండ్కి వీక్ ఆఫ్. ఇంకా మండే రోజు వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకా నేను వీడియోస్ పని ఏం పెట్టుకోలేదు, రెస్ట్ తీసుకున్నా, పడుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా ట్యూస్డే రోజు కూడా ఆల్మోస్ట్ డే అలానే గడిచిపోయింది. ఇంట్లో పనులు అయ్యేలోపు 12 అయింది. ఇంకా సేపు పడుకుందామని పడుకునేలోపు 5:30, 6 అయిపోయింది. ఇంకా మళ్ళీ పనులు చేసుకొని తినిపించి పడుకున్నాము. ఇంకా వెనస్డే అయితే మళ్ళీ చుట్టాలు అయితే వస్తూ ఉన్నారు. వీళ్ళు 2 days ఉంటారు అంతే. ఇంకా అందుకని చెప్పి ముందే మార్నింగ్ వంట పని అయితే పూర్తి చేసుకుంటున్నా. మళ్ళీ బాబుని పట్టుకొని వంట చేయాలి, ఈ 2 పనులంటే అస్సలు అవ్వవు. ఇంకైతే టమాటో చారు అంటే అయితే చాలా ఇష్టం అనమాట. మెయిన్గా కాంబినేషన్ ఎలా అంటే కొంచెం అన్నం మెత్తగా ఉండి టమాటో చారు వేసుకొని తినడం అంటే ఇష్టం అనమాట. కాకపోతే అంత మెత్తగా చేస్తే మా ఇంట్లో తినరండి, అరిచేస్తాడు ఇంకా మా ఆయన. అందుకని చెప్పి నార్మల్గానే వండాను. ఇంక ఇదైతే స్టవ్ పైన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇది ఒక స్టవ్ పైన మగ్గుతూ ఉంది. ఇంక ఇక్కడైతే కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఈ వీడియో మొత్తం నేను కొత్త మినీ ట్రైపాడ్ అనే చెప్పొచ్చు. అది సెల్ఫీ స్టాండ్, కానీ మనకి ట్రైపాడ్ కింద కూడా యూజ్ అవుతుంది. ఊరికే పెద్దది వాడకుండా అది వాడుకోవచ్చు. దాంతో అయితే వీడియో షూట్ చేస్తున్నా. బట్ నాకు ఎందుకో అది సెట్ అవ్వట్లేదు అనిపించింది. మళ్ళీ కింద కొంచెం హైట్ పెట్టి అయితే ఈ విధంగా అయితే షూట్ చేసిన ఈరోజు ఒక్కరోజు వీడియో. కానీ ఈరోజు నేను చేసిన టమాటా చారు కానీ చిక్కుడుకాయ కర్రీ కానీ 2 చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చాయి టేస్ట్. ఇంక ఇక్కడైతే నార్మల్గా ప్రతిసారి చేసేలానే అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకో స్టవ్ పైన అయితే బాబు కోసం వేడిగా పాలైతే వేడి పెడుతూ ఉన్నాను. ఇంకా మా బాబుని అయితే హస్బెండ్ పట్టుకున్నారు. సారీ, హస్బెండ్ కాదు, తను హాస్పిటల్కి హస్బెండే పట్టుకున్నారులేండి. ఇంక ఇక్కడైతే నేను పని అయితే చేసుకుంటున్నా. ఆల్రెడీ మా బాబుకి స్నానం చేయించేసానమాట. మేము లాస్ట్ టైం గ్యాస్ కనెక్షన్ తీసుకున్నామని ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను కదా. సో అప్పుడు బుక్కి రమ్మన్నారు 1 week తర్వాత. ఇంక ఊరు వెళ్ళడం రావడం ఇలా చుట్టాలు రావడం మేము మర్చిపోయాము. సో నాకు నిన్న నైట్ గుర్తు
వచ్చింది. సరే ఇంకా లేట్ అయితే మళ్ళీ ఇస్తాడో లేదో వెళ్ళి తీసుకొచ్చేసి అని చెప్పి మా హస్బెండ్కి టీ తాగగానే పంపించాను అనమాట. ఇంకా తనైతే తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా తను వెళ్ళేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి నేను ఒకవైపు టమాటో చారు పెట్టేసి 2 రూమ్స్ మాప్ చేసుకొని బయట కూడా మాప్ అయితే పెట్టేసుకొని బాబుకి వేడి నీళ్ళు అయితే కాగబెట్టేసిన. ఇంకా వాడికి కూడా స్నానం చేయించిన ఒక 5 to 10 మినిట్స్కి మా హస్బెండ్ వచ్చేసారు. ఇంకా వాడిని అలా ఆడిపిస్తూ అయితే వంట స్టార్ట్ చేశాను. ఇంకా అతను రాగానే అతనికైతే చెప్పేసి ఇంకా డోర్ వేసి నేనైతే నా పని చేసుకుంటూ ఉన్నాను. అప్పుడైతే డైలీ 2 టైమ్స్ పడుకునేవాడు, లైక్ స్నానం అవ్వగానే అండ్ నెక్స్ట్ లంచ్ అవ్వగానే. బట్ పెద్దగా అవుతూ ఉన్నాడేమో, అసలు పడుకోమంటే చాలా విసిగిచ్చేస్తున్నాడు. ఒక్క టైం పడుకోవడమే మా గొప్పవాడు. ఇంకా వాడిని ఇబ్బంది ఎందుకు పెట్టడం అని చెప్పి నేను కూడా ఎక్కువ పడుకొని ఇవ్వట్లేదు. వాడికి నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాడులే అని చెప్పి నేను వదిలేసా. సో ఆడుకొని అయితే పడుకుంటాడు. ఒకేసారి లంచ్ చేయించి పడుకోబెట్టామనుకోండి చక్కగా 4 to 5 ఆ టైం వరకు పడుకుంటాడు. సో లేచిన తర్వాతకి స్నాక్స్ పెట్టి మళ్ళీ ఒక 1 అవర్కి పాలు బిస్కెట్ పెట్టేస్తే కొంచెం వాడికి కూడా టమ్మీ ఫుల్గా ఉండి మిల్క్ అనేది మానేస్తాడేమో అని నా ఒపీనియన్. ఎందుకు అంటే ఈ ప్యాకెట్ మిల్క్ అంత మంచివి కాదు. ఇంక ఇక్కడ మనకి అంత ప్యూర్గా మిల్క్ అయితే దొరకవు కదా ఎంత బయట కొన్నా. ఇంక అందుకని చెప్పి ఇంక ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నా. బట్ ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇక్కడ టమాటోస్ ఇవన్నీ అయితే మగ్గిపోయినాయి. ఇంకా కారం, ఉప్పు ఇవైతే వేసుకుంటూ ఉన్నాను అనమాట. పాలు కూడా ఒక పొంగు అయితే పొంగిపోతున్నాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అండ్ డైలీ ఈవినింగ్ అయితే మా బాబుకి ఎగ్ అయితే స్నాక్స్ కింద పెడుతున్నా. ఎగ్ పెట్టచ్చో లేదో ఎండాకాలం నాకు తెలీదు, కాకపోతే ఏం స్నాక్స్ పెట్టాలో అర్థం కాక ఎగ్ అయితే కొంచెం హెల్తీ కదా అని చెప్పి ఇంక ఎగ్గే ప్రిఫర్ చేస్తున్నాను. బయటి ఫుడ్స్ ఎందుకు, ఎగ్, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి పెడితే బెటర్ అని చెప్పేసి ఇంక ఎగ్గే యూస్ చేస్తున్నా ప్రజెంట్ అయితే. ఇంక ఇక్కడ ఈ టమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాతకి ఇంక ఇందులో అయితే చిక్కుడుకాయ వేయాలి. నాకు పెద్దగా చిక్కుడుకాయ కర్రీ అయితే ఇత్తనాలు ఉంటేనే ఇష్టము. కాకపోతే మరి ఈ సీజన్లో ఎక్కువ విత్తులు ఉండయి అనుకుంటా, నార్మల్గానే ఉంది. బట్ ఎవ్రీ టైం తీసుకొచ్చింది చాలా పుచ్చులు వచ్చేవి. బట్ ఈ టైం ఏంటో మరి చాలా మంచివి వచ్చి అక్కడక్కడ పుచ్చులు అయితే వచ్చినాయి. బట్ ఎనీవేస్ ఏదైనా సరే ఇంకా తినాలి అన్నప్పుడు తినాలని చెప్పి తీసుకొచ్చిన. నాకు అసలు మార్కెట్కి వెళ్తానే కానీ ఏం కూరలు తేవాలనేది ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది. అందుకే ఈ వీక్ తెచ్చినవే నెక్స్ట్ వీక్ కూడా తెస్తా. మ్యాక్సిమం అలానే తెస్తా ప్రతి వీక్. కాకపోతే మరి ఈ వీక్ ఎందుకో నాకు చామగడ్డ తినాలనిపించి అయితే తీసుకొచ్చిన. అదే కర్రీ అయితే ఈరోజు అంటే థర్స్డే రోజు అయితే వండాను. బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. అది కూడా మరి ఏంటో నేను ఈ మధ్య ఉండాలన్నీ చాలా టేస్టీగా వస్తున్నాయి. ఇంక ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో మన ఛానల్లో వీడియోస్ అంటే జస్ట్ నేను 2 days నుంచి అయితే పెట్టట్లేదు. బట్ ఇప్పటి వరకు నాకు వచ్చే గ్రోత్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. సో ఇంకా మళ్ళీ నేను వీడియోస్ కనుక ఆపేసాను అనుకోండి అది అట్ ఏ టైం దిగిపోతుంది. అప్పుడు నాకు లిటరల్లీ ఇంక ఏడుపు ఒకటే తక్కువ, ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇన్ని డేస్ అంతలో ఉన్నది దిగింది అనుకోండి నా వల్ల అస్సలు అవ్వదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి సరే ఇంక ఇప్పుడైతే ఒక వీడియో పోస్ట్ చేసేద్దాం ఈ రోజు నుండి కంటిన్యూగా అని చెప్పి. అంటే ఆల్రెడీ 2 days ఫుటేజ్ ఉందన్నమాట ఫోన్లో. సో 2 daysకి ఈరోజు ఒకటి రేపు ఒకటి షెడ్యూల్ వేసుకుంటే మళ్ళీ రేపటి నుంచి మన వీడియోస్ యాజ్ యూజువల్గా పోస్ట్ అయితే చేసుకోవచ్చు కదా. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంక ఈ వీడియోనైతే ఇప్పుడే ఎడిట్ చేస్తున్నా, లైక్ థర్స్డే రోజు మధ్యాహ్నము. ఇంక ఇదైతే మనకి ఈవినింగ్ 6 o'clock వస్తుంది. సో ఇప్పటివరకు ఇంకెవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. అండ్ తొందరలోనే మన ఛానల్ కూడా సక్సెస్ అయిపోతుంది. సో అదైతే నేను చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ సక్సెస్ కోసం నేను 1000 కన్నులతో అయితే వేచి చూస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేసిన. ఒక 3-4 విజిల్స్ అయితే చక్కగా వేగనిచ్చేస్తాను. ఎందుకు అంటే ఆల్రెడీ చార్జ్ చేస్తున్నా కాబట్టి మనం ఇది కర్రీ గట్టిగా చేసుకున్నా సెట్ అయిపోతుంది, నంచుకొని తినేయచ్చు. సో ఫైనల్గా మన చిక్కుడుకాయ కర్రీ అయితే ఇదనమాట. చూస్తూనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ అలాగే ఇంకో స్టవ్ పైన అయితే చారు కూడా మరిగిపోతుంది. తాలింపు పెట్టేది ఇదంతా అయితే ఏం షూట్ చేయలేదు. ఎందుకు అంటే అప్పటికే చుట్టాలు వచ్చేసారు, మా హస్బెండ్ పికప్ చేసుకోవడానికి వెళ్ళారు. నాకు బట్టలు ఉన్నాయి, ఇంకా చాలా పని ఉండిపోయింది. అందుకని చెప్పి ఇంకా షూటింగ్ పని అయితే ఆపేసాను అనమాట. ఇంకొకసారి తప్పదు, నా డేని మేనేజ్ చేస్తూనే నేను షూటింగ్ అనేది చేసుకోవాలి వీడియోస్. సో ఇక్కడైతే చారు కూడా రెడీ అయిపోయింది. థంబ్నెయిల్ కోసం అంతగానం తిప్పుతున్నా. ఇంక ఇది వచ్చేసి నైట్ కర్రీ. సో ఈ వీడియో అయితే ఇది. బై బాయ్, నెక్స్ట్ వీడియోతో వస్తా.